హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈ స్కీమ్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఆ స్కీమ్ ఏంటి, దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే లింక్ ఇస్తున్నాను. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూసేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో ఏంటంటే ఈ స్కీమ్కి సంబంధించి అసలు మనల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు, అలాగే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చివరి వరకు అయితే చూడండి. ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి చాలామంది అడిగినటువంటి డౌట్స్లో ఫస్ట్ ఏంటి అంటే అసలు ఎవరు అర్హులు, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఆప్షన్స్ చూడండి. అర్హతలకి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇల్లిటరేట్ అంటే ఏంటి అంటే మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ చదువుకోకపోయినా, అంటే మీరు ఎలాంటి విద్యా అర్హత లేకుండా చదువుకోని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఎస్ఎస్సి ఫెయిల్, అలాగే బిలో ఎస్ఎస్సి అంటే సో మీరు 10th క్లాస్ చదివినా చదువుకోకపోయినా, 10th క్లాస్ ఫెయిల్ అయినా, అలాగే ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, 8th పాస్ అయిన వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంటే మీరు ఇక్కడికి నుంచి ఈ యొక్క క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా మీరు ఎలిజిబులే అన్నమాట. సో మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఈ స్కీమ్కి సంబంధించి మీరు అర్హులే అని ఇక్కడ మనకి వాళ్ళే క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు అసలు ఎంత ఏజ్ ఉండాలి అని చెప్పేసి. బీసీ అభ్యర్థులు అయితే మాత్రం సో మీకు మినిమం ఏజ్ అనేది 18 నుంచి 55 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మనకి 21 నుంచి 55 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే కాదు. సో చాలామంది అడుగుతున్నారు ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, సో మేము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకైతే ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కొందరు ప్రీవియస్ వీడియోస్లో అయితే కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏపీ వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్టిక్ వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది న్యూది పెట్టాలా లేకుంటే ఓల్డ్ది పెట్టినా ప్రాబ్లం లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మెయిన్గా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని మనకి స్కీమ్కి సంబంధించి ఎంపిక చేస్తారు మెయిన్గా. కాబట్టి సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా న్యూది పెట్టడానికే ట్రై చేయండి. సో మీరు మీ దగ్గర లేకపోతే కంపల్సరీగా మీ సేవకు వెళ్ళేసి తీసుకోండి. సో తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే అప్లికేషన్ పెట్టుకోండి. సో పాత దాంతో అయితే చేయొద్దు ఇన్కమ్ సర్టిఫికేట్. సో కంపల్సరీగా న్యూది వచ్చిన తర్వాతనే అప్లై చేయండి. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఓల్డ్ది అయినా ప్రాబ్లం లేదు. సో ఓల్డ్ది పెట్టడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సినటువంటి పని లేదు క్యాస్ట్ది. సో నెక్స్ట్ మనకి అసలు ఎంతమందికి ఒక స్కీమ్ అనేది ఇస్తారంటే లోన్ అనేది ఎంతమందికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ప్రతి నియోజకవర్గానికి సో మనకి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారే మనకి చెప్పడం జరిగింది మినిమం 4,000 నుంచి 5,000 పీపుల్కి అయితే ఈ స్కీమ్ అనేది ప్రతి నియోజకవర్గానికి అయితే ఇస్తాము అని చెప్పేసి మనకి ప్రకటించడం అనేది జరిగింది. అండ్ అలాగే మనకి అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది మన అప్లికేషన్ సబ్మిట్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి అప్లికేషన్ సబ్మిట్ ప్రూఫ్ అనేది మనకి మెసేజ్ అయితే ఏం రాదు, అలాగే మనకి మెయిల్ కూడా ఏమి రాదు. డైరెక్ట్గా మనం అప్లై చేసేటప్పుడు అక్కడ చూపిస్తుంది డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. అంతేగాని మనకి అప్లికేషన్ సబ్మిషన్ ప్రూఫ్ అయితే ఉండదు. ఇక్కడ గమనించాలందరూ కూడా అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్ మంత్లో మనకి దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది కదా వెరిఫికేషన్కి సంబంధించి. ఫర్దర్గా మనకి ఏమైనా ఎడిట్ ఆప్షన్ అంటే మీరు అప్లికేషన్కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఒకవేళ ఇస్తే అంటే మీరు ఏదైనా మిస్టేక్స్ చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించి మీకు ఫర్దర్గా ఇంటిమేషన్ చేస్తాను.
అలాగే నెక్స్ట్ చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళు దీనికి ఎలిజిబులా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటున్నారు. సో రేషన్ కార్డ్ లేని వాళ్ళు దీనికి అసలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అదే మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటాం కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అంటే మీకు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ చేస్తే డైరెక్ట్గా చూపిస్తుంది. సో మీకు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఉంటే అదే మనకి డైరెక్ట్గా అక్కడ నెంబర్ అనేది చూపిస్తుంది డైరెక్ట్గా, మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎవరి దగ్గర అయితే లేదో సో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారో అంటే ఎంపిక అనేది ఎలా చేస్తారంటే లబ్ధిదారుల్ని మీకు ఉన్నటువంటి యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సంవత్సర ఆదాయం, సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఫస్ట్ ఆ లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే మీకు మిగతా అవన్నీ కూడా చూస్తారు, లైక్ మీకు ఓన్ హౌస్ ఉందా లేదా అని చెప్పేసి, అలాగే వెహికల్కి సంబంధించి మీకు ఓన్గా కార్ కనుక ఉన్నట్టయితే మాత్రం సో మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇలా కొన్ని డీటెయిల్స్ని అయితే పరిశీలిస్తారు. మీకు అతి త్వరలో దానికి సంబంధించి అఫీషియల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ కండిషన్స్ ఏంటి అది కూడా మీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడు మనకి ఉన్నటువంటి డీటెయిల్స్ ద్వారా ఏంటంటే ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తున్నాను. ఆల్రెడీ నేను అప్లికేషన్ ప్రాసెస్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎలా అప్లికేషన్ సబ్మిషన్ చేయాలో. అయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఆక్యుపేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఆక్యుపేషన్ అంటే వృత్తి. సో ఇక్కడ వృత్తి దగ్గర ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు అదర్స్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అన్ఎంప్లాయిడ్స్ అయితే మీరు స్టూడెంట్స్ అయినా అన్ఎంప్లాయిడ్ పర్సన్ అయినా అదర్స్ పెట్టడానికి ట్రై చేయండి. లేకపోతే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ లేబర్, కాబ్లర్ అని చెప్పేసి, మార్జినల్ ఫార్మర్ అని చెప్పేసి, నాన్ అగ్రికల్చర్ లేబర్ అని చెప్పేసి, సఫాయి కర్మచారి, స్కావెంజర్స్, స్మాల్ ఫార్మర్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు ఏంటంటే అదర్స్ అనేది పెట్టినట్లయితే ఏంటంటే సో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ అగ్రికల్చర్ లేబర్ అయితే లేబర్ పెట్టండి, అది ఆప్షన్ పెట్టండి. లేకపోతే నాన్ అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయేతర పని, వ్యవసాయేతర వృత్తి అంటాం కదా, సో అదైతే అది పెట్టండి. లేకుంటే ఇక్కడ అదర్స్ పెడితే సరిపోతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో మెయిన్గా ఏంటంటే యాన్యువల్ ఇన్కమే, సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎవరికి ఇస్తారంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు సెలక్షన్ ప్రాసెస్లో. ఎందుకంటే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించుకోవడం ద్వారా వాళ్ళకి కొంచెం మంచి జీవనాధారం కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి పీడబ్ల్యూడీ అభ్యర్థికి కొంచెం ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు. సో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా అప్లికేషన్స్ని అయితే పరిగణలోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు క్లిక్ హియర్ అని చెప్పేస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చాలామంది బీసీ కార్పొరేషన్కి సంబంధించి డౌట్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ బీసీ కార్పొరేషన్కి సంబంధించి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి ఉంది, అలాగే బీసీ ఫెడరేషన్ అని చెప్పేసి ఉంది. సో ఫెడరేషన్ అయితే సెలెక్ట్ చేయొద్దు, బీసీ కార్పొరేషన్ ద్వారానే మనకి రుణాలు అయితే ఇస్తారు. కాబట్టి ఇక్కడ బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో ఇది ఆప్షన్ అనేది బీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, బీసీఏ కానీ బీసీబీ కానీ వాళ్ళైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మిగతా క్యాస్ట్ వాళ్ళైతే మనకి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ ఎస్సీ అని చెప్పేసి ఉంది, ఎస్సీ వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేయాలి. ఒకవేళ ఎస్సీ వాళ్ళు బీసీలో అప్లై చేస్తే అలా చేస్తే మాత్రం ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, గమనించాలి అందరూ కూడా. మీరు ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళైతే దానికి సంబంధించి ఇక్కడ మీరు ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి మీకు ఈ యొక్క స్కీమ్ అనేది రావడానికి నేను చెప్పేటువంటి సలహా ఏంటి అంటే ఇది ట్రిక్ అనుకోవచ్చు. సో ఏంటి అంటే ఇక్కడ యూనిట్ కాస్ట్ అప్లై చేసేటప్పుడు మీరు యూనిట్ కాస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ చాలామంది ఏంటంటే 4 lakhs అనేది పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ అమౌంట్ కదా, సో మనకి ఎక్కువ అమౌంట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. ఇక్కడ మీరు ఎక్కువ అమౌంట్ పెడితే మీకు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది ఫస్ట్ లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు ఫస్ట్ తక్కువ అమౌంట్ నుంచి వెళ్తారు. కాబట్టి సో ఇక్కడ మినిమం మీరు 2 lakhs నుంచి 3 lakhs పెట్టడానికి ట్రై చేయండి. 4 lakhs అయితే పెట్టకండి. సో మినిమం 2 నుంచి 3 మాత్రమే పెట్టండి. సో అలా పెట్టినట్లయితే మీకు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
సో గమనించాలి అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే ఇక్కడ మీరు నార్మల్గా ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ 2 lakhs అని చెప్పేసి ఎంటర్ చేస్తారు కదా. సో 2 lakhs అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మనకి గవర్నమెంట్ అనేది అసలు ఎంత అమౌంట్ మనకి ఇస్తుంది, మనము తర్వాత మనము ఎంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇక్కడ మనము 2 lakhsకి సంబంధించి యూనిట్ కాస్ట్ అంటే మీరు ఏదైతే బిజినెస్ అనేది పెడుతున్నారో, ఇప్పుడు నేను ఇక్కడ కిరాణా అని చెప్పేసి సెలెక్ట్ చేశాను, కిరాణా షాప్. సో కిరాణా షాప్కి సంబంధించి ఇక్కడ నేను 2 lakhs అని చెప్పేసి దాని కాస్ట్ బిజినెస్కి సంబంధించి ఇంత అమౌంట్ అనేది నాకు ఖర్చు అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అయితే ఆ యొక్క డబ్బులు అయితే తీసుకుంటున్నాను కదా సబ్సిడీకి సంబంధించి. ఇందులో గవర్నమెంట్ వచ్చేసి 1,40,000 అనేది గవర్నమెంట్ మనకి ఉచితంగా యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ లోన్. సో లోన్ వచ్చేసి ఇది మనము 60,000 ఇక్కడ ఉంది కదా, ఇది మనము కట్టుకోవాలన్నమాట. అంటే మనకి 60,000 అమౌంట్ అనేది మన సొంతంగా బ్యాంక్ లోన్ తీసుకొని వాయిదా పద్ధతులలో ఈ యొక్క అమౌంట్ అనేది కట్టుకోవాలి. సో ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి ఏంటి అంటే అందరికీ స్వయం ఉపాధి కల్పన కోసం ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ ఇస్తుంది కదా, ఇది మనము తిరిగి కట్టాల్సినటువంటి పని లేదు, గమనించాలి. సో మనకి కట్టాల్సినటువంటి అమౌంట్ ఏంటి అంటే ఇక్కడ బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి అమౌంట్ మాత్రమే కడితే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ యొక్క మీరు సెలెక్ట్ కావడానికి మాత్రం మినిమం ఈ యొక్క అమౌంట్ లేదంటే 3 lakhs అమౌంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి మీ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే చేయడం అయితే జరిగింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 5th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ లోపు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన క్యాండిడేట్స్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేశారు కదా ఆన్లైన్లో, వాటిని వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తారంటే April 6th నుంచి May 31st వరకు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలన చేసేసి సో మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్ధిదారుల్ని ఎంపిక చేసేసి వాళ్ళకి ఆ యొక్క రాయితీ రుణాల మంజూరు పత్రాలను అయితే ఇవ్వబోతున్నారు. సో కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎలాంటి ఫీ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకా మీకు డౌట్ ఉంటే మన ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.